Psalms 16th verse 8 చూడండి దయచేసి. 16వ కీర్తన 8వ మాట దయచేద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడు. ఎంత అద్భుతమైన మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఈరోజు చాలా మంది అనుకుంటారు, చాలా మంది బాధతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, చాలా మంది దిగులుతో ఇక్కడికి వచ్చి ఉన్నారు, చాలా మంది ఈరోజు భయముతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఎట్లా వెళ్తుందో, నేను ఎట్లా, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ఏమవుతుందని బాధతో ఒకవేళ వచ్చిన్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నిజంగా సదాకాలం యెహోవా యందు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఈ మాట ఎవరు రాశారు తెలుసా? దావీదు భక్తుడు రాశాడు, కీర్తనాకారుడు దావీదు రాశాడు. అందుకే దావీదు అంటున్నాడు, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన యందే నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడు. ఈ మాట నిజంగా ప్రియ సంగమా మనందరితో ప్రభు మాట్లాడుతుండే. ఎందుకు మనం కదల్చబడకూడదు తెలుసా? ఎందుకు భయపడకూడదు తెలుసా? భయపడదు తెలుసా? ఎందుకు పరిస్థితులు బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి భయపడదు తెలుసు? ఎందుకంటే ఆయన మన కుడి పార్శ్వమునందు నిలిచి ఉన్నాడు కాబట్టి, మన దగ్గర ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు కదల్చబడవు. ఇక్కడ దావీదు అంటారు, దావీదుకు వచ్చిన కష్టాలు, దావీదు చేసిన యుద్ధాలు ఇంకెవ్వరు చేయలేదు ప్రియత. అన్ని యుద్ధాలు చేశాడు దావీదు. పరిశుద్ధ గ్రంథం ఎవ్వరు చేయలేని యుద్ధాలు దావీదు చేశాడు. దావీదు కన్నా గొప్ప వాళ్ళం మనము నిజంగా ప్రియ సోదరి సోదరుడా. అంత భయంకర పరిస్థితిలో రాస్తున్నాడు ఈ మాట. నిజంగా నేను దేనికి కదల్చబడను, ఎందుకంటే నా కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నేను కదల్చబడను. ఎన్ని శ్రమలు వస్తాయి రాని, ఎన్ని భయంకరమైన ఆటంకాలు వస్తాయి రాని, ఎంత భయంకరమైన ఇబ్బందుల, బలహీనత, శరీరంలో అనారోగ్యమా రాని, నేను మాత్రం కదల్చి. ఈ మాట ఎప్పుడైతే పట్టుకొని ముందుకు వెళ్తావో నిజంగా నువ్వు దేనికి భయపడవు ప్రియది. ఎన్ని అపవాది మన మీద ఎంత దాడి చేసినా వాటికి మనం కదల్చబడం. ఈ మాట చదువుతుంటే నిజంగా దావీదు సదాకాలం, ఒకరోజు కాదు ప్రియదేని బిడ్డ, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఈరోజు అదే మాట ప్రభు మనతో వాగ్దాన రూపంతో మాట్లాడుతూ, నువ్వు కదల్చబడ్డానికి వీల్లేదు, నువ్వు పడిపోవడానికి వీల్లేదు, నువ్వు ఆ అపవాది చేసే బాణాలు, అగ్ని బాణాలు చూసి భయపడి పారిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు నీ పక్కన ఎవరున్నది తెలుసా? యేసు ప్రభు వారు ఆసీనుడై ఉన్నాడు, నీ కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. ఇంకెందుకు భయపడాలి ప్రియదేని బిడ్డ? మనం అందరం బలహీనులమే. చెప్తున్నా నేను కొన్నిసార్లు అంటుంటా, మీరేమో బాగానే చెప్తారు మాటలు, దేవుని వాక్యాల ద్వారా చెప్తారు, కానీ ఆ పరిస్థితి అనుభవించి ఆ సమయం, లేకపోతే ఆ సమస్యలు మీకు వస్తే మీకు తెలుస్తుంది అని కొన్నిసార్లు మీరు కూడా మాట్లాడచ్చు ప్రియదేని బిడ్డ. కానీ అందరి విషయాల్లో ఆ బలహీనతలు ఉంటాయి, భయపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. ఎంత భారం, ఇంక ఈ భారం నేను మోయలేను, భరించలేనని ఎన్నోసార్లు దేవునే సనిగి గొరిగి ఉంటా. ఇంతగా నేను దేవుని సేవిస్తున్నానే, ఇంత భారం నాకు పెట్టాలా, ఇన్ని కష్టాలు పెట్టాలా, నేను తట్టుకోలేని కష్టాలను చూసి అని కొన్నిసార్లు సనుగుతూ ఉంటాం ప్రియదేని బిడ్డ, గొనుగుతూ ఉంటాం. అంతే ప్రభు అంటున్నాడు. నిజంగా ఇక్కడ దావీదు భక్తుడు రాస్తున్నాడు, నేను కదల్చబడను. హల్లెలూయా. ఆ స్థిరమైన మనసు, నిజంగా ఆ మనసు మనకు కావాలి ఈరోజు ప్రియదేని బిడ్డ. ప్రియ దేవుని జనాంగమా, ఈ మనసు, ఇలాంటి మనసు కావాలి, స్థిరమైన మనసు నాకు దయచేయండి అయ్యా. అందుకే దావీదు, దేవా నాకు స్థిరమైన మనసు నాకు నూతనంగా పుట్టించయ్యా, శుద్ధ హృదయం నాకు దయచేయండి అని రాస్తున్నాడు దావీదు. ఈరోజు మనందరికి కావాల్సిన మనసు ఏంటో తెలుసా? స్థిరమైన మనసు. ఒకప్పుడు ఒక రోజు ఒక మనసు, ఇంకో రోజు ఒక మనసు కాదు. మనుషులకు మనకు ఎట్లుంది తెలుసు? ఈరోజు బాగానే ఉంటాం, అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉంటాం, దేవుణ్ణి ఎత్తుతూ ఉంటాం, పైకి గణపరుస్తుంటాం, కానీ రేపు వచ్చేసరికి దేవుని సనుగుతూ ఉంటాం. అంటే బ్యాలెన్స్డ్గా మన మనసు ఉండదు ప్రియదేని, స్థిరంగా మన మనసు ఉండదు. అయితే ప్రభు రోజు అంటున్నాడు, ఎప్పుడైతే ఈ మనసును కలిగి ఉంటావో, స్థిరమైన మనసును కలిగి ఉంటావో, నువ్వు దేనికి భయపడవు. హల్లెలూయా. దేనికి భయపడవు, కదల్చబడవు. హల్లెలూయా. నిశ్చింతంగా ఉన్న, నా దేవుడు నాకు చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను పైకి లేవనెత్తుతాడు, నా దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ నుండి నన్ను బయటికి విడిపిస్తాడు, ఈ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడన్న మనసు కలిగి నువ్వు స్థిరంగా ఉంటావు ప్రియదేని బిడ్డ.
ఈరోజు ప్రియ సంగమా, ఈ స్థిరమైన మనసు లేక ఈరోజు చాలామంది ఎట్లున్నారు తెలుసా, అస్థిరత్వంతో ఉన్నారు. మనసులు మారిపోతుంటాయి, మూడుని బట్టి మారిపోతుంటాయి. చాలాసార్లు మూడు సరిగా లేదంటే ఎందుకో తెలుసా, ఈరోజు నీ మూడు సరిగా లేదు, రేపు బాగానే ఉంటుంది, తర్వాత సంగతి తర్వాత. అలలు అంటే ఒకే మనసు మనలో ఉండదు. అయితే ప్రభు రోజు అంటున్నాడు, స్థిరమైన మనసు మనకు కలిగి ఉంది. అందుకే సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను. ఎందుకో తెలుసా, నా కుడి పార్శ్వమున యెహోవా ఉన్నాడు, నేను కదల్చబడను. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, ప్రభు రోజు మాట్లాడు, నువ్వు ఆయన వైపు గురి చూడగలిగితే నిజంగా విజయాన్ని సాధించగలవు. ఆయన వైపు నువ్వు గురి చూపితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వైపు మాత్రమే నీ మనసు పెట్టుకుంటే నువ్వు ఏం చేస్తావు తెలుసా, ఆ పరిస్థితిలో నుంచి దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. చూడండి 16:2 చూడండి, కీర్తన 16:2. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. క్షేమమునకు ఆధారముగా మన దేవుడే ఉన్నాడు. ప్రియదేని బిడ్డ, మన క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి మాత్రమే. ప్రియదేని బిడ్డ, ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలంటే, ఒక వ్యక్తి చక్కగా ఉండాలంటే, ఈ లోకంలో బ్రతకాలంటే దేవుడు ఆ క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవుడు తప్ప ఎవరు ఇవ్వలేరు. నువ్వు అనుకుంటావు మనుషులు నాకు ఇస్తారు, లేకపోతే నా తల్లిదండ్రులు నేను నమ్ముకుంటే నాకు క్షేమం ఉంటుంది, లేకపోతే రాజకీయ పొలిటికల్ లీడర్స్ నమ్ముకుంటే, లేకపోతే వారి దగ్గరకు వీళ్ళ దగ్గర పెడితే నాకు క్షేమం ఉంటుంది, నాకు సాయం దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. ప్రియదేని బిడ్డ, దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకు క్షేమము కలుగుతుంది. అందుకే దావీదు రాస్తున్నాడు, దేవాని శరణుజొచ్చి ఉన్న నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఈ ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అయ్యా, నీ ద్వారానే నాకు క్షేమం కలుగుతుందయ్యా. ఈ లోకంలో ఎక్కడ వెళ్ళినా నాకు క్షేమం రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా క్షేమం రాదయ్యా, మీరు మాత్రమే మాకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. కృపాక్షేమములు మన వెంట వచ్చునని వాక్యం సెలవిస్తున్నాం. ప్రియదేని బిడ్డ, ఆ కృపాక్షేమములు ఎట్లా వస్తాయో తెలుసా, దేవుని దగ్గర నుంచి మాత్రమే. ప్రియదేని బిడ్డ, ఒక పక్షికి చూడండి 2 రెక్కలుంటే ఎంత చక్కగా పైకి ఎగురుతుందో. గడిచిన రోజు వర్షం పడింది, ఆ వర్షానికి ఏమో పక్షి రెక్క విదైపోయి పడిపోయింది, అది ఎగరలేకుంది. శామ్యూల్ చూశాడు, పిలిచాడు నన్ను. పిలిచి చూస్తే ఆ పక్షి ఒక రెక్క లేదు. ప్రియదేని బిడ్డ, అప్పుడు అనిపిస్తుంది ఆ 2 రెక్కలుంటే చక్కగా పైకి వెళ్ళి ఎగురుతుంది, కానీ అది ఒక రెక్క లేదు, ఒక రెక్కతో ఉంది కాబట్టి పైకి ఎగరలేక అక్కడే పడిపోయింది. ప్రియదేని బిడ్డ, కృపాక్షేమం కూడా ఇలాంటివే. ప్రియదేని, దేవుని యొక్క కృపా క్షేమము ఒక పక్షికి 2 రెక్కలు ఎలాంటివో మనకు కూడా అలాంటివి. అది క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తుంది, క్షేమాన్ని కలగజేస్తుంది. ఈరోజు ప్రియదేని బిడ్డ, ఈ ప్రార్థనను చేయాలి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు అని మనం దేవునితో మనవి చేయాలి. ప్రియదేని, దావీదు చేసినట్టుగా ఈరోజు ఆ మనవి చేస్తున్నావా? రేపు ప్రభు మాట్లాడుతున్న ప్రియదేవుడ, కృపాక్షేమం నీకంటే, ఈ మాట ఖచ్చితంగా అనాలి, నీకంటే మాకు క్షేమం ఇచ్చేవారు ఎవరు లేరయ్యా. ఈ మాట పట్టుకుని ప్రార్థన చేస్తున్నావా? అయ్యా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, వారితో మాట్లాడయ్యా, వారితో ఈ ప్రార్థన చేస్తుంటాం, కానీ నీకంటే నాకు క్షేమాన్ని కలగజేసే దేవుడు ఎవ్వరు లేరయ్యా. మీరు మాత్రమే నాకు క్షేమాన్ని కలగజేస్తారు, మీ ద్వారానే ఆ క్షేమం వస్తుందని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్న ప్రియత, ఒక వ్యక్తి క్షేమంగా ఉండాలి, ఒక వ్యక్తి అద్భుతంగా ఉండాలి, దేవుని యొక్క భయం చేత, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఉండాలంటే అది కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే. ప్రియదేని బిడ్డ, అది కేవలం దేవుని దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలం. ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఒకలాంటి గర్వం మనలో ఉంటుంది. నేను వారానికి 3 సార్లు ప్రార్థనకు వెళ్తున్నాను, సహవాసానికి వెళ్తున్నాను, పరిచర్యలో ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, ఖచ్చితంగా నాకు ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా నాకు క్షేమే ఉంటే అనుకోద్దు. పొరపాటు. ప్రియదేని బిడ్డ, కొన్నిసార్లు అన్నీ దేవుని కొరకు చేస్తున్నా నీలో ఏదో ఒక కొదవ, నీలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి, సరి చేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఎందుకు వాక్యాన్ని వింటున్నాం ప్రతిరోజు, ప్రతిసారి ఇన్ని అద్భుతమైన మాటలు సేవకుల ద్వారా వింటున్నాం తెలుసా? మన దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ప్రభు మాట్లాడుతుంటాడు. కొన్నిసార్లు చెప్తుంటాం, మనం కూడా కొన్నిసార్లు సరి కానీ ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఆ మాటలు చెప్తూ మేము కూడా సరి చేసుకుంటాం. ప్రియదేని,
ఈరోజు ప్రియ సంగమా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర నుంచి మాత్రమే మనకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే ఆయన క్షేమ ఆధారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దావీదు రాసిన, అందుకే ఆ దావీదు అన్ని యుద్ధాలు చేస్తున్నా భయపడలేదు ప్రియ దేవుని బిడ్డ. అంత భయంకర పరిస్థితులు ఒక్కసారి పాపం చేశాడు. ఆ ఒక్కసారి పాపం చేసినప్పుడు దైవసేవకుల ద్వారా హెచ్చరించబడ్డాడు. తర్వాత ఇంకా పాపం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో లేదు, ఎక్కడ లేదు. ఆయనకి ఎప్పుడు పాపం చేయలేదు, సరి చేయబడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నేను పాపం చేశాను కాబట్టి ఆ పాపం నుంచి నేను బయటికి వెళ్ళలేను అని ఒకవేళ అంటుంటే, ఈ వాక్యం ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దావీదు సరి చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ఆ విధంగా సరి చేసుకోవాలి మన తప్పులను. ఒకవేళ దేవునికి అయిష్టంగా నువ్వు జీవిస్తున్నావా, దేవునికి విరోధంగా జీవిస్తున్నావు, దేవునికి మాటకు లోబడకుండా నువ్వు జీవిస్తున్నావా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సరి చేసుకునే అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో కదా. చాలామంది ఇళ్ళలో కూర్చున్నారు, వారికి ఇలాంటి అవకాశం లేదు, సరి చేసుకునే అవకాశం. నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వడానికి ప్రియదేని బిడ్డ, దేవుని ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించడానికి. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు, ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడంట. నీళ్ళ వలె ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. నీళ్ళ వలె. నీళ్ళు ఎట్లా వస్తుంది? నీళ్ళు ఎట్లా పడతాయి? ఒకేసారి పడతాయి. ఆ విధంగా ప్రభు మన జీవితంలో ఆశీర్వాదాలు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, నిజంగా దేవుడు ఏ విధంగా ఇలాంటి గొప్ప దేవుడు అంటే, మొట్టమొదటిగా క్షేమాధారమై ఉన్న. రెండోదిగా 7వ వచనం చూడండి, 7వ మాట, నా ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ దావీదు రాస్తున్నాడు. మన జీవితంలో ఏ విధంగా అయితే ప్రాక్టికల్గా మనం జీవిస్తున్న జీవిత విధానంలో మనం ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్న ఇవన్నీ కూడా మనం కొన్నిసార్లు సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. మనకు ఎవరు తెలుసా ఆలోచన ఇచ్చేది? దేవుడే ఇచ్చేది ప్రియదేని బిడ్డ. ఆలోచనలకు ఆధారముగా దేవుడే ఉన్నాడు. ఆలోచనలు మనకిచ్చి ఆ దేవుడు ప్రియదేని బిడ్డ. అందుకే అంటున్నాడు, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచును. కొన్నిసార్లు అర్ధరాత్రిలో ప్రభు బోధిస్తుంటాడు. అదేంటో తెలుసా? ఆలోచనకర్త అయిన దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నిద్రలేను, మన నిద్రలోనే సరి చేసుకుంటాము. ఇట్లాగా దేవుడు కొన్నిసార్లు నిద్రలో కూడా కళల ద్వారా మాట్లాడుతుంటాడు, దర్శనాల ద్వారా, పరిస్థితుల ద్వారా మాట్లాడుతుంటా, బోధిస్తుంటాడు. ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు ప్రియదేని బిడ్డ. అందుకే దావీదు, నా రాత్రి గడియల్లో నా అంతరింద్రియములకు నాకు నా అంతరింద్రియము నాకు ఎప్పుడు మాట్లాడుతున్నాడంట? రాత్రి గడియల్లో. దేవుడు ఆలోచనలు ఇచ్చే దేవుడు ప్రియదేని బిడ్డ. ఏదో దేవా నేను ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేసినప్పుడు నాకు ఆలోచనలు ఇవ్వు అంటే ఇవ్వడు దేవుడు. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఈరోజు చక్కటి ఆలోచన జ్ఞానం దయచేయండి అంటే ఇవ్వడు ప్రియదేని. నీ ఇష్టం వచ్చినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు కాదు ప్రియదేని బిడ్డ. ఆయన అనుకున్న సమయంలో నీకు ఆలోచనలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన అనుకున్న పరిస్థితిలో దేవుడు నీకు చక్కటి ఆలోచనలు ఇచ్చి ముందుకు నడిపించే దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, రాత్రి గడియలో నా అంతరింద్రియములు నాకు బోధించుచున్నది. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా క్షేమముకు ఆధారమైన దేవుడు మన దేవుడు, ఆలోచనలకు ఆధారమై ఉన్న దేవుడు. ఈరోజు ఏ విధంగా ఆలోచించాలని తెలియట్లేదా? జ్ఞానం లేదా? జ్ఞానం లేక నా జనులు జ్ఞానం లేక చెడిపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం లేక ఈరోజు చాలామంది ఏమవుతుంది తెలుసా? నశించిపోతున్నారు. పెరిషింగ్, మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్. దర్శనం లేక చెడిపోతున్నారు. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న మనందరికి కావాల్సింది ఏంటో తెలుసా? దర్శనం కలిగి ఉండాలి. అలలు ఈ చిన్నపిల్లలకి అడుగుతాం, నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు అంటే వాడు డాక్టర్ అంటాడు, ఒకడు ఏమంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, ఇంకోటి లాయర్ అంటాడు, ఇంకో పోలీసు, ఇంకోరు అంటాడు డ్రైవర్ అంటాడు. ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి ఉద్దేశాలు, ఎవరి ప్లాన్స్ వారివి ప్రియదేని బిడ్డ. అయితే ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు నీకు నాకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు, ఒక ప్రణాళికలో ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకొని మనం ఉండాలి. ఆలోచనలు అడుగు దేవుని, దేవా నాకు మంచి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ప్రియదేని బిడ్డ.
అది టైం లేదు, టైం ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఏ టైంలోనైనా మాట్లాడే దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంటే ఆయన మాట్లాడే దేవుడు, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఎలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. చివరిగా కీర్తనలు చూడండి. అదే కీర్తన 16, 8వ వచనం 9వ వచనం చూడండి. 8, 9. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. గట్టిగా చెప్పలు కొడదాం ప్రేదేని బిడ్డ. మూడోదిగా సంతోషమునకు ఆధారముగా ఉండే దేవుడు మన దేవుడు. కేవలం క్షేమాన్ని ఇచ్చే దేవుడు కాదు, కేవలం ఆలోచనలు ఇచ్చే దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? సంతోషంతో నింపే దేవుడు. అందుకే అంటున్నాడు, అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది. దావీదుకు అనుకున్నాడు ప్రియదేవుడు. దావీదు తెలుసుకున్నాడు, నా దేవుడు ఇల్లంత గొప్ప దేవుడు అని ఈ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. సదాకాలము యెహోవా యందు నేను గురి నిలిపి ఉన్నాను. సదాకాలం యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను గనుక అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది. దావీదుకు తెలుసు ఆయన కుడి పార్శ్వమున దేవుడు ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఆయన ఏం చేస్తున్నాడు? పాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నేను ఎందుకంటే నా గురి నేను ఆయన యందు మాత్రం నిలుపుకున్నాను కాబట్టి నేను కదల్చబడను, అందువల్ల నేను సంతోషంగా ఉన్నాను. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంతోషం ఏదో నువ్వు సంపాదించి నీకున్న డబ్బులు, ఆస్తి, హోదా, పలుకుబడి, నేమ్, ఫేమ్ వాటన్నిటిని బట్టి సంతోషం రాదు. నేను నిజంగా చెప్తున్నా ప్రియదేవుని బిడ్డ, వీడు సంపాదించిన అన్నిటిని బట్టి నీకు సంతోషం రాదు. నువ్వు కష్టపడి సంపాదిస్తావు కదా, అయితే వాటిని బట్టి నీకు సంతోషం రాదు. కేవలం దేవుని వల్ల మాత్రమే నీకు సంతోషం వస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఎన్ని సంపాదించుకున్నా, ఎంత డబ్బులు సంపాదించి కూడబెట్టుకున్నా అవి ఒక రోజు ఏమవుతుందో తెలుసా? చిమ్మట పడతాయి, తుక్కు పడతాయి, అన్నీ కూడా అయిపోతుంది. నువ్వు వెళ్ళిపోతే, లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఏమవుతావు అవన్నీ. అందుకే ఆ ధనవంతుడు అన్నీ సంపాదించుకున్నాడు. కొట్ల నిండా కొట్లు సరిపోలేదంట, అంత సంపాదించుకున్నాడు. అంత ధాన్యంతో ఉంది, ధాన్యం సంపాదించాడు. అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అయితే కొత్తగా కొట్లు కట్టుకున్నాడు ఆ ధనవంతుడు. నింపుకున్నాడు, కొట్ల నిండా నింపుకున్నాడు. అప్పుడు తన హృదయంతో అనుకుంటున్నాడు, తినుము, తాగుము, ఎంజాయ్, సుఖించుము. అప్పుడు స్వరం వినబడుతుంది, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను కోరుతున్నాను. నువ్వు సంపాదించినదంతా ఏమైపోతుంది? నిజంగా ప్రియదేవుని బిడ్డ, నువ్వు కష్టపడి పనిచేసావే, సంపాదించావే, అన్ని ఆశలని కూడబెట్టుకున్నావు, అవన్నీ నువ్వు చనిపోయినాక ఏమైపోతుంది? దాన్ని అనుభవిస్తావా? ఈ లోకం విడిచిన తర్వాత అన్ని అనుభవిస్తా, ఏమి కూడా తీసుకుపోలేము. కనీసం నువ్వు వేసుకున్న బట్టలు కూడా తీసుకోలేము. ప్రియదేవుని బిడ్డ, ఒక పెద్ద ధనవంతుడు, అంటే ఏమాట చెప్పిన ముగిస్తాను. ఒక ధనవంతుడు, చాలా పెద్ద కోటీశ్వరుడు చనిపోయాడు. చనిపోయే ముందు ఒక లెటర్ రాశాడంట. అతనికి పెద్ద ఒక మంచి కాస్ట్లీ కారు ఉందంట. నన్ను పాతిపెట్టే ఆ గుంతలోనే కారు కూడా, అంటే నా బాడీని కారులో పెట్టి ఆ గుంతలో పాతిపెట్టానని ఒక లెటర్ రాసి చనిపోయాడంట. అంటే అంత ప్రేమ చూడండి ప్రియదేవుని బిడ్డ. ఏ లోక సంబంధమైన వాటి మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన చెప్పాడు కదా, కారులో పెట్టి నా దేహాన్ని అక్కడే బూడ్చిపెట్టాను అన్నాడు. సరే ఏం చేశారు, ఆ కారులో అతని బాడీని పెట్టి చనిపోయిన తర్వాత ఆ గుంతలో పాతి పెట్టి ఏమైనా వచ్చిందా? అతనికి ఏమైనా లాభమా? కొన్ని రోజులకు, వారం రోజులకి అంతా కూడా పురుగులు ఏమేసింటే మొత్తం కనీసం ఒక నెల కూడా అతను దాంట్లో ఉండలేదు. ప్రియదేవుని బిడ్డ, గడిచిన దినాన నేను చూస్తుంటే ఒక ఇంట్లో 3 రోజులు అయిందంట. ఏందో వాసన వస్తుందని పక్కింటోళ్ళు చూస్తే ఆ మొత్తం చనిపోయి బాడీ పురుగులతో, మొత్తం బాడీ అంతా పురుగులు ఉంది. ఆ ఫోటో దాంట్లో పెట్టారు. నిజంగా ఎంత భయంకరం, ఏ షేప్స్ లేవు ప్రియదేవుని బిడ్డ. ఆ మనిషి అంత కూర్చొని చనిపోయాడు. ఆ మనిషి అంతా పురుగులు అయిపోయాయి, పురుగులు ఉన్నాయి. వారు చూస్తే కనీసం టచ్ కూడా చేయలేదు వారు, అక్కడ ఉన్నవారు.
ఒక తాడుతో అతన్ని కట్టేసి చేసి బెడ్షీట్లో వేసి ఏం చేశారు, దాన్ని పాతి పెట్టేస్తారు. ఎప్పుడు చనిపోయాడో ఆ ద్వారా డాక్టర్లు అన్నారు 5 రోజుల క్రితం చనిపోయాడు, అందుకే పురుగులన్నీ పట్టాయి. నిజంగా 5 రోజుల కంటే నువ్వు ఎక్కువ కదా భూమిలో ఉండాలని పురుగులు తినేస్తాయి. నువ్వు సంపాదించినవన్నీ కూడా ఏమవుతాయి? నిజంగా ప్రియదేని బిడ్డ, సంతోషము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది, ఆనందము దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ప్రియదేని బిడ్డ, నువ్వు సంపాదించిన వాటిని బట్టి, నీకున్న పొజిషను, జాబు, ఉద్యోగాలు సంపాదించి నీకున్న డబ్బు అన్నీ కదా. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది, అన్నీ సంపాదించుకుంది, చీరలు నగలు అన్నీ సంపాదించి. దేవుడు అన్నాడు, అమ్మ వచ్చేసాయి బయటికి రా అన్నప్పుడు వచ్చింది, వెనక చూసింది, ఏమైంది? ఇంకా ఆమెలో ఆ మోజు పోలేదు. ఈరోజు ఒకవేళ మనలో కూడా అలాంటి మనసు ఉంటే, డబ్బు మీద వ్యామోహం ఉంటే, లేకపోతే బంగారం మీద ధనం మీద వ్యామోహం ఉంటే అవన్నీ తీసివేసుకోవాలి. అక్కడే ఉపస్తంభం. నా చీరలు ఏమైపోయాయో, నా నగలు ఏమైపోయాయో, నా ఇల్లు కట్టించుకున్న సంపాదించుకున్న నా ఇల్లు ఏమైపోయిందో అని వెనక్కి తిరిగి చూసింది. చివరికి ఉపస్తంభముగా మారింది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియదేవుని బిడ్డ, సంతోషం మాత్రమే. నిజంగా నువ్వు రక్షించబడిన నువ్వు ఏ సంపాదించుకున్నావో తెలిసి ఈ లోకంలో రక్షణను సంపాదించుకున్నావు. ఆ రక్షణను అంతం వరకు నువ్వు కాపాడుకో. ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు కదా, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు ఆ రక్షణ నువ్వేం చేయొద్దు, వదిలిపెట్టద్దు. ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా వాటిని ఏం చేయొద్దు, నువ్వు విడిచిపెట్టద్దు. ప్రియదేవుని బిడ్డ, అవన్నీ లోకంపై సంబంధమైనవన్నీ ఏమి రావు మనతో. కేవలం ఈ లోకంలో నీ క్రియలు మాత్రమే వస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ లోకంలో ఏ విధంగా దేవుని కొరకు పనిచేసావో, ఏ విధంగా మంచిగా జీవించో, మంచి సాక్ష్యం సంపాదించుకున్నావో అది మాత్రమే వస్తుంది తప్ప వేరేది రాదు. దాని కొరకు బహుమానాలు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నీ కొరకు బహుమానాలు, కిరీటాలు ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. వాటి కొరకు వేచి ఉందాం. నిజంగా ప్రియదేవుని బిడ్డ, దావీదు ప్రార్థన చేసి, నా గురి అంతా కూడా ఆయన మీద నిలుపుకున్నాను, నేను కదల్చబడను, అందుకే నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా ప్రభు నా కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఈరోజు అలాంటి మనసును కలిగి ఉంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఒకవేళ పరిస్థితులు వస్తున్నాయా, భయంకరమైన ఇబ్బందులు రాని, నా దేవుడు అన్నీ తీసివేస్తాడు, నాకున్న ఇబ్బందులను తీసివేస్తాడన్న విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, నిజంగా చక్కటి క్షేమాన్ని ఇస్తాడు, ఆలోచనలు ఇస్తాడు, సంతోషాన్ని ఇచ్చి మనకు ముందుకు నడిపిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరు లేచిన పడదాం. ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థనలో దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఒకసారి ఆలోచించు. ప్రియదేవుని బిడ్డ, దేని కొరకు ఇబ్బంది పడుతున్నావు? ఏదో సంపాదించుకోవాలి, నా భర్త, భార్య, పిల్లలు, ఏదో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావా? అవన్నీ నీ మనసులోని తీసివేసుకో. ప్రియదేవుని బిడ్డ, ఒకటి ప్రభుత్వాలు ఎప్పుడైతే దావీదులాగా మనవి చేస్తావో, దావీదులాగా ప్రార్థన చేస్తావో, నా గురి అంతా కూడా నీ వైపే నిలుపుకున్నానయ్యా, నా గురి నీ మీద నిలుపుకున్నాను, నిజంగా నాకు తెలుసయ్యా, నా కుడి పార్శ్వమున మీరు ఉన్నారు, నేను కదల్చబడను, అందుకే నాకు సంతోషమయ్యా, అందుకే నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నానయ్యా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రియ సోదరి, దేవుడే మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు, దేవుడే మనకు ఆలోచనలు ఇచ్చి నడిపించే దేవుడు, దేవుడే మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ప్రియ సోదరి, సోదరుడా, ఆ క్షేమము, ఆ ఆలోచనలు, ఆ సంతోషం అన్నీ కూడా దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ ఒకసారి చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రియదేవుని బిడ్డ, అందరు కళ్ళు మూసుకుందాం. ఈరోజు ఎలాంటి గురి ఎవరి మీద పెట్టుకున్నాం? ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ గురి ఇవన్నీ కూడా ఎవరి మీద పెట్టుకున్నా? నీ తల్లిదండ్రుల మీద పెట్టుకున్నావా? నీ భర్త మీద, లేకపోతే నీ భార్య మీద పెట్టుకున్నావా? నీ పిల్లలు నన్ను బాగా చూసుకుంటా, నేను ముసలివారిన తర్వాత నా పిల్లలు బాగా చూసుకుంటానని వారి మీద పెట్టుకున్నావా? లేకపోతే రక్త సంబంధుల మీద పెట్టుకున్నావా? నా అన్న, నా అక్క, తమ్ముడు, లేకపోతే నా చెల్లెలు, వీళ్ళు నన్ను చూసుకుంటారని వారి మీద పెట్టుకున్నావా? లేకపోతే పొలిటికల్ లీడర్స్ మీద పెట్టుకున్నావా? లేకపోతే నీకు తెలిసిన నీ స్నేహితుల మీద పెట్టుకున్నావా? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. నీ గురి దావీదు అన్నట్టుగా నా గురి నీ మీదే నిలుపుకున్నానయ్యా, సదాకాలం అయ్యా, ఒక్కరోజు కాదు, సదాకాలము నా గురి నీ మీదే నిలుపుకున్నానయ్యా, నా కుడి పార్శ్వం నా మీరు నిల్చున్నారు కాబట్టి నేను కదల్చబడ, అందువల్ల నాకు సంతోషమయ్యా, నేను హర్షిస్తున్నా, హృదయం హర్షించుచున్నది అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ,
ఇక్కడ ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుచుండగా అందరు ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఈరోజు గురి ఎవరి మీద పెట్టుకున్నావు? బాగా డబ్బున్న వారి మీద పెట్టుకున్నావా? నీకు హెల్ప్ చేసే వారి మీద పెట్టుకున్నావా గురి? నీకు ఎప్పుడు సహాయపడే వారి మీదే పెట్టుకున్నావా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ప్రియదేవుని బిడ్డ. అందరు నోరు తెరిచి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియదేవుని బిడ్డ. అందరు దయచేసి, ఎవరు దయచేసి అటు ఇటు తిరగద్దు. దయచేసి ఈ ప్రార్థన చేస్తే ఇందాక పాడుకున్నాం, నా సంతోష గానము మీరేనయ్యా, కనికర పూర్ణుడా, మీ దగ్గర నుంచి మాత్రమే నాకు సంతోషం వస్తుందయ్యా. నిజంగా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఈ మాటను ప్రార్థన చేయగలిగితే నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీరు దయచేసి అందరు నోరు తెరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, శక్తిమంతుడా, పరిశుద్ధాత్ముడా, మీకు వందనలు. మా గురి నీవైపోయినయ్యా, నా గురి నీవే, నా ఆధారం అయ్యా. మీరు క్షేమాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, ఆలోచనలు ఇచ్చే దేవుడు నాయనా, సంతోషాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. మీకు వందనాలు. ఈ లోక సంబంధమైన ఏవి కూడా మాకేమి ఇవ్వవుతాయా? మీ ద్వారానే. మీ వంటి వారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. మీరే మాకు క్షేమాధారం అయ్యా. మీరే ఆలోచనకు ఆధారమైన దేవుడు అయ్యా. మా సంతోషణకు ఆధారమైన దేవుడు మీరేనయ్యా. మీకు వందనాలు తండ్రి. మీ మీద నిలుపుకునే వారిగా వాళ్ళందరినీ తయారిచ్చేయండి. మా ఫోకస్, మా గురి అంతా కూడా మీ మీద నిలుపుకునే మనస్సును మా అందరికీ దయచేయండి అయ్యా. మీ కృప చూపించండి, మీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.